హాయ్ అండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. 7 శనివారాల వ్రతము విధానము. శ్రీ వెంకటేశ్వర వ్రతం మా పెద్దన్నయ్య ఇంట్లో చేశారు. ఈ వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం 7 వారాలు చేసుకోవాలి. ఈ పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ జరుగుతాయంట. చాలా మట్టుకైతే అందరు చేస్తున్నారు ఈ పూజ. 7 శనివారాలు చేయాలి, ఉపవాసం ఉండాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. 7 శనివారాలు కంపల్సరీ చేయాలి. అనుకున్నది మనం మనసులో అనుకొని ముడుపు కట్టాలి, మన సంకల్పం నెరవేరాలని. 5 రకాల పండ్లు, ప్రమిదలు 7 చేయాలి. ప్రమిదలు, కలుషం మన ఇష్టం, పెట్టవలసి వస్తే పెట్టాలి, లేకపోతే మామూలుగా అయినా చేసుకోవచ్చు. చలివిడి, అక్కడ తెల్లగా కనబడుతుంది కదా స్వామి దగ్గర, చలివిడి ఫస్ట్ చేసుకోవాలి. పాలతో, బెల్లం వేసి పాలతో చేయాలి చలివిడి స్వామివారికి. ప్రమిదలు మాత్రము 7 చేయాలి. 7 ప్రమిదలలో ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేయాలి. 7 ప్రమిదలు, ఒక్కొక్క ప్రమిదంలో 7 ఒత్తులు వేయాలి. ఒక్కొక్క దాంట్లో పీట పసుపుతో మొత్తము అలికేసి, పసుపుతో కుంకుమ పసుపు ముగ్గేసేసి, దానిపైన బియ్యం వేసేసి, బియ్యం పోసి, ఎల్లో కలర్ అయినా రెడ్ కలర్ అయినా క్లాత్ వేసేసి, స్వామివారి ఫోటో పెట్టేసి అక్కడ తులసిమాలతో అలంకరించాలి. పూలతో, తులసిమాలతో కంపల్సరీ తులసిమాల ఉండాలి స్వామివారికి. చలివిడి చెయ్యాలండి. ముఖ్యంగా ప్రమిదలు మాత్రము పాలతో, నెయ్యితో, అరటిపండు ఈ 3 కలిపి ప్రమిదలు చెయ్యాలి. పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ ప్రమిదలు, చలివిడి ఆవుకు పెట్టాలంట ఆహారంగా, లేదా పారే నీళ్ళలో వేయాలంట. ఇంకా నేను పూజ కాకముందు తీసినని ఈ వీడియో. మన స్తోమతను బట్టి చెయ్యాలండి. పూజ మాత్రం ఎంత ఉంటే అంతలో చెయ్యాలంట. మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో జరిగింది పూజ. అక్కడ తీసిన వీడియో శనివారం రోజు. స్వామివారికి పసుపు కుంకుమలు, అక్షంతలు, స్వామివారికి ప్రసాదం. మనం అనుకున్నవి 7 శనివారాలు చేస్తే మనం అనుకున్నవి నిజంగా అన్నీ జరుగుతాయంట. కోరికలు, మనం ఏదైనా కోరికలు కోరుకొని స్వామివారికి ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన తర్వాత 7వ శనివారం తిరుపతికి వెళ్ళే స్తోమత ఉంటే మనం తిరుపతికి వెళ్ళి అక్కడ చెల్లించుకోవాలంట ముడుపు. లేదా ఎవరైనా తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపించాలంట ముడుపు. మనం అనుకున్నది, మనం దేని గురించి అయితే చేస్తున్నామో ఆ పూజ, ఆ కోరిక నెరవేరాలని ముడుపు కట్టాలి. పూజ కాకముందు తీసినానండి నేనైతే వీడియో మొత్తం తీశాను. 7 శనివారంల వ్రతము వెంకటేశ్వర స్వామి పుస్తకం అండి. ఈ పుస్తకం మనం చదివే ఓపిక లేకపోతే రికార్డింగ్ పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. కొన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ పూజ ప్రారంభమయ్యేటప్పుడు రికార్డింగ్ మొబైల్లో ఉంటుంది. పంతులు గారి మొత్తం వ్రతం చేసే విధానం ఎలా చేయాలో అది మొత్తం మొబైల్లో ఉంటుంది, ఫోన్లో. ఆ రికార్డింగ్ వినుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు మనము. సేమ్ పంతుల్లాగానే చెప్తుంటారు. చాలా బాగుంటుంది రికార్డింగ్ కూడా. 7 శనివారాలు కంపల్సరీ చేయాలండి ఉపవాసంతో. ఏడు ప్రమిదలు మాత్రము ఆవు పాలు, అరటిపండు, నెయ్యి వేసి స్వామివారికి ప్రమిదలు చేయాలి. చలివిడి పాలతో చేసేసి, బెల్లంతో చేసి చలివిడి పెట్టాలి. ఈ ప్రమిదలు, చలివిడి ఆవుకి పెట్టాలంట ఆహారంగా.
నెక్స్ట్ డే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. పూజ ప్రారంభమయ్యింది, దీపాలు వెలిగించిండ్రు. స్వామివారికి 7 దీపాలు. కానీ మనం అనుకునే నిజంగా కోరికలు అనుకునేవి అన్నీ నెరవేరుతాయంట. ఎక్కువ మటుకు చాలా మట్టుకు చేస్తుండ్రంట ఈ పూజ. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ 7 వారాలు, 7 శనివారాలు అన్నమాట. 7 శనివారాలు. 7వ శనివారంకి మనం అనుకునే నిజంగానే నెరవేరుతాయంట. ముడుపు మనం అనుకున్నది అనుకొని, మన మనసులో అనుకొని సంకల్పం, ఈ తిరుపతికి వచ్చే మన స్తోమత ఉంటే వస్తానని మొక్కుకొని ముడుపు కట్టాలి. లేదా వేరే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే తిరుపతికి వాళ్ళతో అయినా పంపించవచ్చంట ఈ ముడుపు. లేదా మన దగ్గరలో ఎక్కడన్నా దేవస్థానాలు, వెంకటేశ్వర స్థానాలు ఉంటాయి కదా గుడిలో, అక్కడికైనా ఇవ్వచ్చంట ఈ ముడుపు. కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లించాలంట 7వ శనివారం మాత్రము. ఈ పూజ అయిన రోజు 2 దంపతులకు పిలిచి తాంబూలంలో ఇవ్వాలంట అండి. ఫస్ట్ రోజు శనివారం పిలిచి దంపతులకి తాంబూలమైనా పర్వాలేదు, మన స్తోమతను బట్టి. ముడుపు మాత్రము 7వ శనివారం పంపించాలంట. మనం తిరుపతికి వెళితే మనమే తీసుకెళ్ళొచ్చు, స్వామివారికి చెల్లించవచ్చు ముడుపు. మనం అనుకున్న తర్వాతనే ముడుపు కట్టాలి. మనం అనుకున్నవన్నీ అవుతాయండి. చాలా మట్టుకైతే కోరికలు అయితే జరుగుతాయంట 7 శనివారాలు 7 ఈ వ్రతం చేస్తే. స్వామివారికి అయితే పానకం, పంచామృతం, ఇవన్నీ చేసి పెట్టాలి. ప్రసాదం, పాలు పోసి పరమాన్నం ప్రసాదం. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. పుస్తకం ఉంది కదా, మనం చదివే ఓపిక ఉంటే వ్రతం మొత్తం అయిపోయే వరకు చదువుకోవచ్చు. లేదా మనకు చదివే ఓపిక లేకపోతే పంతులు గారి రికార్డింగ్ పెట్టుకొని ఆ రికార్డింగ్ ద్వారా అయినా మనం పూజ చేసుకోవచ్చు. చాలా బాగుంది రికార్డింగ్ అయినా. నేను విన్నాను, కథ మొత్తం విన్నాను. కథ మాత్రం 7 శనివారాల వ్రతం మాత్రం మొత్తం విన్నాను. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. పంతులు వచ్చి చెప్పినట్టే ఉంది ఆ వ్రతం కథ రికార్డింగ్లో మాత్రం. నేనైతే మొత్తం విన్నాను. మనం అనుకునేవి మాత్రం జరుగుతాయంట. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనుకోండి మనసులో.